ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులందరూ బయటకొస్తారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 10 ఏళ్ల పాటు అందరి ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు ఆయన. ట్యాపింగ్ చేశామని వాళ్లే ఒప్పుకుంటున్నారని తెలిపారు శ్రీధర్ బాబు. అందరూ బయటికి వస్తారు, మీరే చూస్తా ఉన్నారు ఎవరెవరు ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా ట్యాప్ చేసిండ్రో. మా పాత్రికేయ మిత్రులు అందరూ ఈ విషయంలో ఆర్ది కూడా ట్యాప్ అయి ఉంటుంది. 10 సంవత్సరాల కాలం పాటు అందరిది ట్యాప్ చేసిండని ప్రత్యేకంగా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. నీది నాది అని కదా, అందరిది ట్యాప్ చేసిండని. అసలు ఎవరు దాంట్లో ఉన్నారో ఎవరు లేరో నిజాలు తప్పకుండా బయటకు వస్తాయి. అందరూ బయటికి వస్తారు, మీరే చూస్తా ఉన్నారు ఎవరెవరు ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా ట్యాప్ చేసిండ్రో. మా పాత్రికేయ మిత్రులు అందరూ ఈ విషయంలో ఆర్ది కూడా ట్యాప్ అయి ఉంటుంది. 10 సంవత్సరాల కాలం పాటు అందరిది ట్యాప్ చేసిండని ప్రత్యేకంగా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. నీది నాది అని కదా, అందరిది ట్యాప్ చేసిండని. అసలు ఎవరు దాంట్లో ఉన్నారో ఎవరు లేరో నిజాలు తప్పకుండా బయటకు వస్తాయి. అందరూ బయటికి వస్తారు, మీరే చూస్తా ఉన్నారు ఎవరెవరు ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా ట్యాప్ చేసిండ్రో. మా పాత్రికేయ మిత్రులు అందరూ ఈ విషయంలో ఆర్ది కూడా ట్యాప్ అయి ఉంటుంది. 10 సంవత్సరాల కాలం పాటు అందరిది ట్యాప్ చేసిండని ప్రత్యేకంగా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. నీది నాది అని కదా, అందరిది ట్యాప్ చేసిండని. అసలు ఎవరు దాంట్లో ఉన్నారో ఎవరు లేరో. ప్రకృతి వైపరీత్యాలపై కూడా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నీటి ప్రణాళికపై బీఆర్ఎస్ కు అవగాహన లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో కేటీఆర్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆలోచించి మాట్లాడాలని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 23 జూలై ఆగస్టు సెప్టెంబర్లో పడాల్సిన వర్షాలు పడలేదు. అరే ఎవరు ప్రభుత్వం ఉందే అప్పుడు? ప్రభుత్వం ఎవరిది? మాకు ఎన్నికలు దగ్గరగా ఉన్నా వర్షాలు ఎందుకు పడతలేవా అని వర్ణదేవుడిని మీ ప్రభుత్వంలో ఎందుకు పడతలేవని అడగలే కదా. ఆ వివేకం ఉంది మాకు. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు రిజర్వాయర్లో నీటి మట్ట కిందికి పోవటానికి కారణము వర్షాభావం అని ఆలోచన పరుడికి ఎవరికైనా అర్థమవుతుంది. అయినా కానీ ఆగస్టులో వర్షం పడకుంటే మేమున్నది మార్చి నుంచి ఇప్పుడు ఏప్రిల్కి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆలోచన ఉందా వారికి ఎవరికైనా? నీటి ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో తెలుసా వాళ్ళకేమన్నా? 2023 జూలై ఆగస్టు సెప్టెంబర్లో పడాల్సిన వర్షాలు పడలేదు.